అందరికీ నమస్కారాలు. ఇవాళ మన శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ గారు నన్ను ఆశీర్వదించడానికి, నా విజయానికి కూడా కృషి చేస్తానన్నటువంటి ఒక మంచి మాట వారు పలకడం, వారు చెప్పడం, వారు హామీ ఇవ్వడం అనేది నేను వారికి ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంత హృదయపూర్వకమైనటువంటి నా ధన్యవాదాలు వారికి తెలియజేయడం ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తప్పకుండా నేను కూడా ఈ స్థానం నుంచి గెలవడానికి నేను కృషి చేసుకుంటూ, ముఖ్యంగా పార్లమెంటుకి కూడా ఇక్కడ 5 సంవత్సరాలు ఆయన పడినటువంటి ఆ కృషి, ఆ కష్టానికి తగినటువంటి ఒక ప్రమోషన్ పార్లమెంట్ స్థాయికి ఇవ్వడం, ఇది మన నియోజకవర్గానికి మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాను. వారు కూడా వరప్రసాద్ గారితో మేము సుమారు గత 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కోనసీమ ప్రాంతంలో ప్రజల పక్షాన్ని పనిచేసే అవకాశాలు ఎన్నో వచ్చాయి మా ఇద్దరికి కూడా. ఆయా సందర్భాల్లో ఇద్దరం కూడా మంచిగా అనిపించుకున్నాం తప్ప మాకు ఏ రకమైనటువంటి విభేదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఎక్కడ లేవు. చేత ఇలాంటి పరిస్థితుల్లో నా ఇంటికి రావడం అనేది నేను నిజంగా ఆనందిస్తున్నాను, సంతోషపడుతూ ఉన్నాను. వారి పెద్ద మనసుకి నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను బలపరుస్తూ చెప్పినటువంటి ఆ మాటలకే నేను ఇప్పుడు కృతజ్ఞతగా ఉంటానన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనందరి యొక్క ధ్యేయం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయడం. ఈవేళ జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింత స్పీడ్గా ఇంకా జరిగేలాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే బడుగు జీవులు ఉన్నారో, బలహీన వర్గాలు ఉన్నారో, మైనారిటీస్ ఉన్నారో, లేకపోతే ఇతర సామాజిక వర్గాలు, భేద వర్గాలు ఉన్నాయో, వాళ్ళందరినీ ఆదుకునే ఒక మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారు. ఆ పార్టీ కూడా, వైఎస్ఆర్ పార్టీ కూడా ఆ మాదిరిగా పనిచేస్తున్నటువంటి తీరు మనం చూసాం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మరలా మనం గత అనుభవాల్ని, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ పాలసీస్ కానీ, వారి యొక్క ఐడియాలజీని కానీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తద్వారా పార్లమెంట్ నుంచి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ నుంచి ఇద్దరం కూడా అభివృద్ధి లక్ష్యంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యాన్ని, ఆయన ఆలోచనల్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నటువంటి మాట మనవి చేస్తూ, మరొకసారి నేను పెద్దలు రాపాక వరప్రసాద్ గారికి, వారితో వచ్చినటువంటి మన పార్టీ పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు గారి పేరుని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నా పేరు, అంటే రాపాక వరప్రసాదరావు నా పేరు ప్రకటించడం జరిగింది. మరి గతంలో వేరువేరు పార్టీలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఒకే వేదికపై కూర్చోం. అసెంబ్లీ, పార్లమెంట్ రెండూ కూడా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేమిద్దరం కలిసే ప్రయాణం చేస్తాం. ఇద్దరు విజయం కోసం కూడా పూర్తిగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయండి, అసెంబ్లీని గెలిపించండి, పార్లమెంటుని గెలిపించండి అని చెప్పి క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేమిద్దరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. తప్పనిసరిగా రాజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని మేము అందిస్తాం. గతంలో 2 సార్లు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. ఈసారి మేమిద్దరం కూడా కలిసి వైఎస్ఆర్ పార్టీని విజయపథంలో నడిపించడానికి కలిసికట్టుగా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో కార్యకర్తలు కూడా నిరుత్సాహపడి ఉన్నారు 2 సార్లు. ఈసారి అటువంటి నిరుత్సాహం లేకుండా వారు ఉత్సాహంగా ఉండే రిజల్ట్ నే తప్పనిసరిగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ, గొల్లపల్లి సూర్యారావు గారికి నా పూర్తి సహకారాన్ని అందిస్తూ, మరి ఈ నియోజకవర్గంలో అంటే నేను ముందు నుంచి వైఎస్ఆర్ పార్టీ ఈ యంత్రాంగం అంతా కూడా నేనే తయారు చేసుకోవడం జరిగింది. గ్రామ శాఖల దగ్గర నుండి, అలాగే మండల శాఖల దగ్గర నుంచి అన్ని కూడా నేనే వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక నెల 15 రోజులు ఉండగానే వారు ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఇదంతా కూడా ఇద్దరం కలిసే ప్రయాణం చేసి విజయం కోసం కలిసి గట్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.
बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.